మా చిన్నప్పుడు ఆవిడ మాతో లేదు. గోరుముద్దలు, జోలపాటలు ఇవేవి మాకు తెలీదు. అందరిలా మాకు అమ్మ ఎందుకు లేదో తెలీదు. మాతో ఎందుకు దూరంగా ఉందో అని ఎన్ని నిద్రలేని రాత్రులు. మాది అమ్మ లేని అనాథ శరణాలయం. నాన్న బిజినెస్ తో బిజీ. అక్కతో అంతగా బాండింగ్ లేదు. అన్నయ్య పట్టించుకోడు. ఒంటరితనంతో పెరిగాను కళ్యాణ్. చుట్టూ ఎన్ని రిలేషన్స్ ఉన్నా, ఎంత డబ్బున్నా అమ్మ ప్రేమకి ఇవేవి సాటి రావు. అందుకే నా మీద నాకు కోపం, డిప్రెషన్. అది ఎంతవరకు వెళ్ళిందంటే సైక్రియాట్రిస్ట్ తో ట్రీట్మెంట్ తీసుకునే వరకు వెళ్ళింది కళ్యాణ్. కానీ రానమ్మ పిల్లల విషయంలో చాలా ప్రేమగా ఉంటుందని మీ అన్నయ్యని అరెస్ట్ చేసిన టైంలో నాకు అనిపించింది. ఏమో, నాకైతే ఆవిడ విషయంలో ఏమీ అనిపించలేదు. ఏదో తెలియని నిరాశ, నిస్పృహ, లోన్లీనెస్ లో ఇదిగో ఇలా ఉన్నాను కళ్యాణ్. నీ కోపం వెనుక ఇంత బాధ ఉందని నాకిప్పుడే అర్థమైంది కావేరి. ప్రతి ఒక్కరి లోపల ఎవరి సమస్యలు అనుకుంటాయి. కొందరు ధైర్యంతో ముందుకొస్తారు, కొందరు కుంగిపోతారు. నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళావు కావేరి. అయినా ఇంత అందం ఇచ్చిన దేవుడు ఒంటరితనం ఇచ్చాడంటే దేవుడు నిజంగా రాయానండి. మీరేం బాధపడకండి. చందమామ ఒంటరిది, ఆకాశం ఒంటరి, వెన్నెల ఒంటరే. ఈ రోజు నుంచి ఇలాగే నవ్వుతూ మీ మనసులో ఉన్న ఒంటరితనాన్ని తీసివేయాలి కావేరి. నీకు ఆ ఫీలింగ్ వచ్చినప్పుడల్లా నాకు కాల్ చేయి. నువ్వు బిజీగా ఉంటావు కదా. నేనెంత బిజీలో ఉన్నా నీ ఫోన్ లిఫ్ట్ చేస్తాను. నాతో ఏ విషయమైనా షేర్ చేసుకో. నీకోసం టైం స్పెండ్ చేస్తాను. నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. సరేనా? ఎందుకంత ఇంట్రెస్ట్ నా మీద? డ్రాప్ చేసిన రోజు ఫ్రెండ్స్ అన్నావు కదా. నువ్వు మనసు విప్పి నీ బాధను షేర్ చేసుకున్నావంటే నా మీద నీకు గౌరవం ఉంది. అందుకే ఈ రోజు నుంచి మనం బెస్ట్ ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను మీతో ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడే కదా ఏదైనా షేర్ చేసుకోమని చెప్పాను. ఆ విషయం నేను ఆలోచించుకొని చెప్తాను. నాకు కొంచెం టైం కావాలి. అలాగే. ఐస్ క్రీమ్ తిందామా? 7 రంగుల వాన, 2 కళ్ళల్లోన, కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. ఇన్ని నాళ్లుగా ఉన్నా, ఇప్పుడే పుడుతున్నా, కారణం ఎవరంటే ఖచ్చితంగా నువ్వే. మబ్బుని మెరుపుని కలిపిన వానల్లే, పెదవికి నవ్వుకి పరిచయం నీ వల్లే. కృష్ణని పాము కాటేయడం కల కాదు. ఈ నుదుటి భాగంలో కనిపించింది అంటే కృష్ణని ఆ పాము. నో నో, అలా జరగకూడదు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ హస్తాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ చిత్తాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ చందనక్షతాయ నందీశ్వర ప్రవచనాథ మహేశ్వరాయ మందార పుష్ప
స్వామి చూసుకోలేదు, మీకేం కాలేదు కదా? 12 సంవత్సరాలు నిద్రాహారాలు మాని కఠోర తపస్సు చేసిన నాగసాధువుని నేను. నీకేం అర్థమవుతుంది రాణమ్మా? స్వామి మీకు నా పేరెలా తెలుసు? నాగేంద్రహారాయ త్రిలోచన భస్మాంగరాగాయ మహేశ్వరాయ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. స్వామి మీరు నాకేదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి స్వామి. నేను చెప్తే కన్నీటి సప్త సముద్రాలు దాటాలి. వింటావా? ధైర్యం ఉందా? ఆ త్రినేత్ర దివ్య వరప్రదాయిని ఓ రాణమ్మ, వింటావా? అదిగో భయం, కళ్ళు వణుకుతున్నాయి, గుండెలు అదురుతున్నాయి. ఓవే రాణమ్మ, పరుల పాపం నీకెందుకు? అయ్యో స్వామి, సర్పం దోషం శాపం పాపం సర్వనాశనం. కన్న పేగులు కాలిపోతాయి, శ్మశానం కన్నెర్ర చేస్తోంది. ఆ కన్న పేగుల కోసం పరితపించిపోతున్నావు. నీ వల్ల కాదు, తట్టుకోలేవు. నాగసాధువు నా గురించి ఏదో చెప్పాలనుకుంటున్నారు. స్వామి నాగసాధువు ఎక్కడా? నాకేదో చెప్పాలి అనుకున్నారు. అయ్యో అదేంటో చెప్పకుండా మాయమైపోయారు. ఇది కల కాదు, బ్రహ్మ కాదు, నిజం నిజం ఏదో జరుగుతుంది. అసలు అసలు ఏం చెప్పాలనుకున్నారు? అయ్యో స్వామి స్వామి స్వామి. డియర్ కళ్యాణ్, డీసెంట్ బిహేవియర్తో నన్ను ఇంప్రెస్ చేశావు. బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ది బెస్ట్ అనిపించుకున్నావు. చెంపదెబ్బ మర్చిపోయాను, నీ చెంపదెబ్బ మర్చిపోయాను. కానీ నా మనసు మీద నీ ముద్ర చెరపలేకపోతున్నాను. నా ఒంటరితనానికి ఓదార్పు, నా భవిష్యత్తుకి భరోసా నువ్వేనని నా మనసుకి అర్థమైంది కళ్యాణ్. నీకు చెప్పలేని మాటలు ఎన్నున్నా చెప్పాలనుకున్న మాట ఒక్కటే, అదే ఐ లవ్ యూ కళ్యాణ్. నా మనసు రాసిన ఈ ప్రేమ లేఖ నీకు ఈ రోజే ఇస్తాను. నా ప్రేమకి ఎస్ చెప్తావు కదా?
పవర్ బ్యాంక్ ఎక్కడుంది? కావేరి, నువ్వు కళ్యాణ్కి లెటర్ రాస్తావా? కళ్యాణ్ అంటే నా ఫ్రెండ్ కదా. నువ్వెప్పుడు కలిసావు? ఎప్పుడు లవ్లో పడ్డావు? ఆ కళ్యాణ్ నా చుట్టూ లవ్ అంటూ తిరిగితే నేనస్సలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నాకు కళ్యాణ్తో అవసరం. వాణ్ణి నా లవర్ చేసుకొని నా మాల్కు అడ్డు లేకుండా ఎంజాయ్ చేద్దామనుకుంటే నువ్వు కళ్యాణ్ని లవ్లోకి దించుతావా? కళ్యాణ్ కావేరి లవ్ ఓకే చేస్తాడా లేదా అసలేం జరుగుతుందో కనిపెట్టాలి. ప్రియా, వదనా, ఏంటిది? ఊరుకో. ఏమీ తెలియనట్టు అమాయకంగా అడుగుతున్నావేంటి? వదనా, మీ వెటకారం నాకు చిరాగ్గా ఉంది. ఇది నాకెందుకు చూపిస్తున్నారు? చూపించడం కాదు, తీసుకుని చెక్ చేసుకో అంటున్నాను. ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్. వదనా ప్లీజ్. ఫ్రస్ట్రేషన్ వద్దు, నాతో షేర్ చేసుకో ప్రియా. మై హూనా. సరే, పుల్ల మామిడికాయలు తెప్పించినా? ఇప్పుడు నువ్వు నేను ఒక్కటే. అవును, ఎన్నో నెల? నీకు కృష్ణకు మధ్య రొమాన్స్ ఆటోలోనా కార్లోనా? వదనా, నువ్వు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావో నాకు తెలుసు. ఇంతటితో వదిలే, ఇంకా నన్ను రెచ్చగొట్టకు. ఈ అతి తెలివితేటలు కృష్ణ దగ్గర చూపించుంటే పెళ్లి చేసుకునేవాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? నోటికొచ్చేలా మాట్లాడి ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతున్నావా? నోరు విప్పితే విషం నువ్వు. సరేలే, ఇప్పుడు నా గురించి ఎందుకు గాని అసలు విషయానికి వద్దాం. నువ్వేమో సినిమాలో 6 సాంగ్స్ హీరోయిన్ అనుకున్నావు. కృష్ణేమో నిన్ను ఐటెం సాంగ్ హీరోయిన్ అనుకున్నాడు. బ్యాడ్ లక్ ప్రియా. సర్లే, విస్తరేసిన తర్వాత వడ్డించేవాడు కనబడకపోవడమే లైఫ్లో ట్విస్ట్. ఒకరిని ప్రేమించడం, ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, మధ్యలో రొమాంటిక్ మజిలీ. ఇదే ట్రెండ్. వదనా, బయటికి పోతావా? గంటైనా నీలో పొగరు కేజీలు కేజీలుంది. కొరగ తీస్తా.
కళ్యాణ్, నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తావని లవ్ లెటర్ రాశాను. నాది స్వార్థమైన ఇంకేమైనా అనుకో, కళ్యాణ్ని నువ్వు ప్రేమించడం నాకు అస్సలు ఇష్టం లేదు. తాను నీకు సొంతం అవ్వడం నాకు ఇష్టం లేదు. నువ్వెంత నచ్చావో చెప్పగలిగితే అది ఇష్టం. ఎంత ఇష్టమో చెప్పలేకపోతే అది ప్రేమ కళ్యాణ్. నేననుకుంటే కళ్యాణ్ ఎప్పుడో నా లవర్ అయ్యుండేవాడు. బెస్ట్ ఫ్రెండ్ అని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కళ్యాణ్ నాకు కావాలి, నేను వదిలిపెట్టను. కావేరి, కళ్యాణ్కి నీకంటే ముందు లవ్ ప్రపోజ్ చేస్తాను, నీకు దక్కనివ్వను. ఎవ్రీథింగ్ ఓకే కదా కావేరి? అంతా ఓకే. ఇంట్లో అందరూ హ్యాపీ కదా? మీ అక్క కార్తిక, మమ్మీ, డాడీ ఆల్ ఫైన్ కదా? ఎవ్రీథింగ్ ఫైన్. ఇప్పుడు చెప్పు, ఇంపార్టెంట్ విషయం ఏంటి? అది అది ఏంటి కావేరి, ఏదో టెన్షన్లో ఉన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్ యూ ఫైన్? యా ఐఎమ్ ఫైన్. అది మీ టీషర్ట్ బాగుంది. థ్యాంక్ యూ. అవును, ఇంపార్టెంట్ విషయం ఏదో చెప్తానన్నా, అది ఇంకా చెప్పలేదు. కళ్యాణ్, ఈ రోజు నా లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. ప్లీజ్ ఈ లెటర్ తీసుకో. ఈ లెటర్ ఏంటి? నా మనసులో ఉన్న భావాలు రాశాను. నీ మనసులో ఏముంది? ఏం రాసావు? నో 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 నో, ఇక్కడ కాదు, మీ ఇంటికి వెళ్ళాక చదవండి ప్లీజ్. చదివిన తర్వాత ఏం చెప్పాలి? ఫోన్ చేసి ఏం చెప్పాలనుకున్నావో అది చెప్పు. నువ్వు లెటర్లో ఏం రాసావో నీ కళ్ళు చెప్తున్నాయి కావేరి. సరే, నువ్వు చెప్పినట్టు లెటర్ చదివి ఆలోచించి చెప్తాను. ఓసే కావేరి, నా ఫ్రెండ్ని బుట్టలో వేసుకుంటావా? సీ యు, బాయ్. కృష్ణ గారు బయటకు వెళ్లారు. ఏమైంది అత్తయ్య? ప్రియా డిప్రెషన్తో సూసైడ్ చేసుకుంటున్నానని వాయిస్ మెసేజ్ పెట్టింది. ఇప్పుడు ఎలా మరి ప్రియని కాపాడ్డావు? అదే నాకు అర్థం కావడం లేదు. తనకి మళ్ళీ ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ప్రియా, నువ్వు చావాలి. గో టు హెల్. రెస్ట్ ఇన్ పీస్.